బందర్ అమ్మాయి ఛానల్ అండి. స్వాగతం సుస్వాగతం అండి. మామిడికాయ పప్పు వండుతున్నానండి. ఫస్ట్ 3 అవర్స్ కందిపప్పుని నానబెట్టానండి. దాంట్లో కొంచెం తొందరగా ఉడుకుద్దని చెప్పి ఒక 1.5 స్పూను నూనె వేసానండి, మంచి నూనె. తర్వాత మామిడికాయ ముక్కలు వేస్తున్నానండి. ఉల్లిపాయలును టమాటాలు కూడా వేస్తాను. టమాటా వేస్తే పప్పు మంచి టేస్ట్ వచ్చిందండి. అందుకే నేను ఏ పప్పు ఉన్నా, ఆఖరికి దోసకాయ పప్పు ఉన్నా, గోంగూర పప్పు ఉన్నా ఒక టమాటా అన్నా వేస్తానండి. పుల్లగా ఉన్న వాటిలో ఒక టమాటా అన్నా వేస్తాను, చిన్న టమాటా. మామిడికాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు అన్నీ వేసేయాలండి. దీంతోపాటు కొంచెం జీలకర్ర వేస్తే, కొంచెం జీలకర్ర కూడా వేయాలండి. వేస్తే పప్పులో కలిసి అరుగుదల బాగా ఉంటుందండి. 1/2 స్పూన్ పసుపు అండి. మామిడికాయ పప్పు పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ పడిద్దండి. 2 స్పూన్స్ కారం. ఇవన్నీ వేసి శుభ్రంగా కుక్కర్కి మూత పెట్టాలండి. కుక్కర్కి మూత పెట్టి విజిల్ పెట్టేస్తే 4 విజిల్స్ రానివ్వాలండి. ఓ 4 విజిల్స్ రానివ్వాలండి. 4 విజిల్స్ వచ్చినా చూపి. 4 విజిల్స్ వచ్చినాయండి. పొయ్యి ఆఫ్ చేద్దామండి. పొయ్యి ఆఫ్ చేసి ఇప్పుడు అది చల్లారే లోపు తాలింపు పెడదామండి. పప్పు తాలింపు పెడదాం, మామిడికాయ పప్పు. ఇప్పుడు పప్పు తాలింపు పెడదామండి. పొయ్యి అంటించి మూకుడు పెడదాం. మూడు పెట్టి నూనె వేద్దామండి. 3 స్పూన్స్ నూనె వేద్దాం. నూనె వేసాం కదండి. ఇప్పుడు తాలింపు దినుసులు వేద్దాం. తాలింపు దినుసులు, జీలకర్ర, ఎండుమిర్చి వేయాలండి. ఓ 4 ఎండుమిర్చి వేసానండి. తర్వాత ఓ 4 వెల్లుల్లి రబ్బలు వేయాలండి. కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేయాలి. కొంచెం ఇంగు వేయాలండి. ఇంగు వేసి పప్పు తాలింపు పెడితే సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇక అంతేనండి, తాలింపు పెట్టేసాం. ఒకసారి అంతా కలిపేసేసి పొయ్యి కట్టేద్దాం. పప్పు ఇలా ఉడికిపోయింది కదండి. తర్వాత ఇప్పుడు గల్లుప్పేసి దీన్ని మెత్తగా తిప్పేద్దాం. ఒక 1.5 స్పూన్ వేద్దామండి ఉప్పు. సరిపోతే మళ్ళీ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మెత్తగా పప్పు గుర్తుతో తిప్పాలండి. గల్లుప్పును పప్పు ఇవన్నీ నలిగేటట్టు. పప్పుని ఇలా మెత్తగా తిప్పేసిన తర్వాత అండి ఒకసారి ఉప్పు చూసుకోవాలండి. ఉప్పు సరిపోతే ఈ టైంలో వేసుకుని మళ్ళీ తిప్పి తాలింపు వేసేయడమేనండి. ఉప్పు సరిపోలేదండి. గల్లుప్పు వేస్తే కొంచెం నలగదని చెప్పి సాల్ట్ వేస్తున్నాను. ఈ పప్పు అయిపోయింది కదండి, తాలింపు వేయడమేనండి. ఇక తినేటప్పుడు తాలింపు కలుపుకోవడం. సూపర్ యమ్మీ టేస్టీ మామిడికాయ పప్పు పుల్లగా కారం చాలా టేస్టీగా ఉందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. మీ బందర్ అమ్మాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అండి. థ్యాంక్స్ అండి.